ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 19వ తేదీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుందని, కావలి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కావలి నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రేపటి రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫ్రంట్ అభ్యర్థి అయిన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీఓ ఆఫీసులోని ఆర్ఓ ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ఓటరు మహాశయులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు, మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం, ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు, మన జీవితాలు, మన ప్రాంత అభ్యున్నతి, మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి. అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్, నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది. దీనికి నియోజకవర్గంలో నుండి కార్యకర్తలందరూ, బీజేపీ నాయకులందరూ, జనసేన సైనికులు, నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5 మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా. నిదారంభరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా. అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి నేను చెప్పే మాట, చేసే విధానం ఒకటిగానే ఉండాలన్న ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారంభరంగా వేయాలి. ఓన్లీ మా కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య మా ప్రపోజర్సు, క్యాండిడేట్గా నేను, మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత 12 గంటల 5 నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీఓ ఆఫీస్లో 10 గంటల 20 నిమిషాలకు నేను దాఖలు చేస్తున్నాను. 12:20కి దాఖలు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగఫలంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. అదేవిధంగా రెండో సెట్టు కావలి పట్టణ అధ్యక్షులుగా
ఎనలేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మణిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు. 3 మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరపున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను 3 సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బేదా రవిచంద్ర గారు, ఎక్స్ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సివివి సత్యనారాయణ గారు, అదేవిధంగా సత్యం గారు, బీజేపీ భరత్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా జనసేనకు సంబంధించి అలహరి సుధాకర్ రావు గారు, అదేవిధంగా సాయి గారు, ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. 1+4 క్యాండిడేట్తో పాటు ప్రపోజర్స్తో కాకుండా 3 మాత్రమే రావాల్సి ఉంటుంది. కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది. నాతో పాటుగా నా కుమార్తె దగ్గుమాటి సంహిత నా తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది. దానికి శ్రీమతి అలేఖ్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజల ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలేఖ్య నాయకత్వంలో నడుస్తుంది. ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది. కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలేఖ్య గారు, రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు జోర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి మా బిడ్డ 2 అప్లికేషన్స్, నేను 3 అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 2 అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకుని గత 10 సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు. మేధావుల మౌనం వ్యవస్థకు మంచిది కాదు, మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు. అందుకని కావలి మేధావు ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటున్నా. నేను స్థానికంగా నివాసం ఉండేటువంటి వ్యక్తిని, నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని. నాకు కూడా ఒక అవకాశం కల్పించి ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకునే దానికి ఒక వంతు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.